క్వశ్చన్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, విఎఫ్ఎక్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ సజెషన్ రావద్దని చెప్తాను. ఎందుకండి అంత పెద్ద మాట అన్నారు రావద్దని? మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కష్టం కాదండి, పాయింట్ ఏంటంటే ఏఐ విల్ టేక్ ఓవర్ విఎఫ్ఎక్స్ అనేది ఫ్యాక్ట్. ఓకే, దీని అయితే ఎవరు ఆపలేరు. న్యాచురలీ ఏఐ విఎఫ్ఎక్స్ని ఒకటే కాదు, ఆల్సో ఫిలిం ఇండస్ట్రీలో చాలా డిపార్ట్మెంట్స్ని ఇట్ విల్ టేక్ ఓవర్, విచ్ ఇస్ వెరీ ఈజియర్ రైట్ నౌ. అంటే ఒక 50 మంది 100 మంది కూర్చొని చేసేది ఒక సిస్టంలో ఒక పర్సన్ చేసే కెపాసిటీ పెరుగుతోంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్ ఉందో దాని రూపం మారిపోద్ది విత్ ఇన్ 5 yearsలో. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి దాన్ని ట్రైన్ అయ్యి ఒక 2 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఆ జోన్ తీసుకోవడం కంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే కథలా చెప్పాలి, స్టోరీ చెప్పడానికి ఉన్న టూల్స్ ఏంటి, దీని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ కెరీర్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే ఓకే, మంచి సజెషన్ ఇచ్చారు. అండ్ ఏఐని ఎంతవరకు హెల్ప్ అవుతుందండి ఇప్పుడు విఎఫ్ఎక్స్లో? ఏఐని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? ఎట్ దిస్ పాయింట్ అది అంత పర్ఫెక్ట్గా లేదండి. ఎట్ దిస్ పాయింట్ చాలా యావరేజ్ ఉంది. మనం 4K స్క్రీన్ పైన చూసే అంత అద్భుతంగా అయితే లేదు. కాకపోతే కాన్సెప్చువలైజేషన్ పొజిషన్లో, విజువల్ ఎలా చూడాలి అనే పొజిషన్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మన క్రియేటివ్ బ్లాక్స్ని అది క్లియర్ అప్ చేస్తుంది చాలా ఫాస్ట్గా ఎట్ దిస్ పాయింట్. కానీ నేను దాని ప్రోగ్రెషన్ చూస్తుంటే 23 నుంచి 25కి అది ఎంత ఎఫెక్టివ్గా ఉందో అందరికీ తెలుసు. 25 నుంచి 27, 28కి వచ్చేసరికి ఆబ్వియస్లీ అది టేక్ ఓవర్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి 4K స్క్రీన్ మీద టెలికాస్ట్ ఎంత క్వాలిటీ అది డిస్ప్లే చేస్తుంది. అసలు కంప్లీట్ ఫిల్మ్నే చేయగలిగే రోజు కూడా వచ్చేతో. అంతే అంటారా? అంటే మన మిరాయికి ఏదైనా ఏఐ హెల్ప్ అయిందా? వాడారా ఏదైనా ఏఐ టూల్స్? వెరీ మినిమల్ అండి. జస్ట్ ఇప్పుడు ఆ టైటిల్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చిన్న స్టోరీ నరేషన్ ఎలా ఇవ్వచ్చు అనే బేసిక్ విషయాలే. కానీ ఒక 10% వాడారా? ఎంత పర్సెంట్ వాడి ఉండొచ్చు? 0.1% అని చెప్తాను. అంతేనా? ఓకే ఓకే. అది ప్యూర్లీ ఎవ్రీ విజువల్ క్రియేట్ చేసింది అండి దాంట్లో ఉన్నది. విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేసింది కావచ్చు, డైరెక్టర్ గారు వీళ్ళు షూట్ చేసుకొచ్చింది కావచ్చు. ఏ వాడింది ఎందుకురా అంటే ఏదైనా ఇనిషియల్ స్టేజెస్లో ఫిగర్ అవుట్ చేయడానికి, కాన్సెప్ట్స్ కోసం. ఇప్పుడు సంపాది కూడా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని రకరకాల కాన్సెప్ట్స్ తయారు చేయడానికి అది హెల్ప్ అయింది. కొంచెం టైం సేవ్ చేస్తుంది అనమాట.